సభాపర్వం పూర్తి చేసి పాండవులు ధర్మమునకు కట్టుబడినటువంటి వారై అరణ్యవాసానికి బయలుదేరుతున్నటువంటి సందర్భంతో నిన్నటి సభాపర్వం పూర్తయింది. ఆరణ్యపర్వ ప్రారంభమునందు పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినటువంటి సందర్భంతో నన్నయ్య గారు దాన్ని ప్రారంభం చేశారు. పాండవులు ఉత్తర దిక్కుగా తమ ప్రయాణాన్ని ప్రారంభం చేసి అరణ్య ప్రవేశం చేస్తున్నారు. వారితో పాటుగా ఇంద్రసేనుడు అనబడేటటువంటి ప్రముఖమైనటువంటి సేవకుడు, ఆయనతో పాటుగా 14,000 మంది ఇతరులు సేవకులు రథాలు పూంచి బయలుదేరారు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వారిని అనుగమించారు. ఆ నగరంలో ఉండేటటువంటి పౌరులు వాళ్ళు వెళ్ళిపోతుంటే రెండు వైపుల రహదారులకు నిలబడి, అయ్యో పాండవులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మహాధర్మాత్ములని ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. అయ్యా మేము కూడా మీతో వచ్చేస్తాం అరణ్యానికి అంటే, ఎందుకు వచ్చేస్తారని అడిగాడు ఆయన. వాళ్ళు చెప్పిన మాట చాలా గొప్ప మాట చెప్పారు. వాళ్ళు ఏదో పెదవుల వెంట వచ్చినటువంటి మాటలుగా చెప్పడం కాదు, వాళ్ళకి శాస్త్రీయమైనటువంటి ప్రమాణాన్ని చెప్పారు. ఎందుకు వచ్చేద్దామని అనుకుంటున్నారో ధర్మరాజు గారితో. సద్గుణములు కలిగినటువంటి వ్యక్తితో కలిసి తిరిగినంత మాత్రం చేత సద్గుణముల యందు ధర్మమునందు అనురక్తి ఏర్పడుతుంది. తనంత తాను మంచి పని చేస్తున్నవాడు అయినప్పటికీ అతని దుష్టాత్ముడు కాడు, దురాత్ముడు కాడు, మంచి పనే చేస్తున్నాడు, మంచి క్రియ ఎందే ఉన్నాడు. కానీ చుట్టూ దుర్మార్గులు ఉన్నటువంటి కారణము చేత ధర్మమునందు అనురక్తి నిలబడదు. ఈ కారణం చేత మేము మీతో వచ్చేద్దాం అనుకుంటున్నాము అన్నారు. అది నిజమే. ఆ మాట చాలా గంభీరమైనటువంటి వాక్యం. అది మనం సజ్జనులైనటువంటి వారితోటి, భగవద్భక్తులైన వారితోటి, ధర్మమునందు పూనిక కలిగిన వారితోటి తిరుగుతుంటే 1000 శాస్త్రములు చదువుకుంటే ఎంత పూనిక కలుగుతుందో, ఒక సజ్జనుడితో కలిసి తిరిగినంత మాత్రం చేత అంత పూనిక కలుగుతుంది. మనకి తెలియకుండానే వస్తుంది. ఎందుచేతన అంటే అడుగు తీసి అడుగు వేస్తే ఆయన ధర్మం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీన్ని నేను ఇప్పుడు ఇలా అనుష్ఠించాలి, ఇలా పట్టుకుని ఉండాలి అనుకుంటాడు. ప్రతి చిన్న విషయానికి ధర్మాన్ని ఆలంబనంగా తీసుకుంటాడు. ఆ ఆలంబనంగా తీసుకుని ఆయన చూపించేటటువంటి సహనం, ఆయన జీవితంలో వచ్చేటటువంటి ఉద్ధాన పతనముల యందు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంచుకున్నటువంటి స్థితిని చూసినప్పుడు ఎన్నో శాస్త్రాలు చదివితే వచ్చేటటువంటి ఆ పూనిక సజ్జనుడైనటువంటి వాడితో కలిసి తిరిగినంత మాత్రం చేత వచ్చేస్తుంది. ఇంగువ కట్టినటువంటి బట్టకి ఇంగువ వాసన ఎలా వస్తుందో, సజ్జనుడైన వానితో కలిసి తిరిగినటువంటి వాడికి సద్గుణములు అలా అలవడతాయి. విశేషించి ధర్మమునందు పూనిక కలుగుతుంది. అదే దురాత్ముడు కాకపోయినప్పటికీ, మంచివాడైనప్పటికీ, మంచి కార్యాన్నే చేస్తున్నప్పటికీ ఆయన చుట్టూ దుష్టాత్ములుండి ఎప్పుడూ అధర్మం గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు తాత్కాలికంగా సుఖపడచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం కష్టాన్ని అనుభవిస్తారు. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు, ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు. మీకు అదే ధర్మాన్ని పట్టుకున్న వాడికి అధర్మాన్ని పట్టుకున్న వాడికి తేడా అక్కడే ఉంటుంది. మీరు శ్రీరామాయణం చూడండి, ఒక అనుమానం వస్తుంది. రావణాసురుడు బతికున్నంతకాలం భోగాలన్నీ అనుభవించాడు, అధర్మాన్ని పట్టుకున్నాడు, ఆయన ఏం కష్టపడలేదు. చిట్ట చివర రామచంద్రమూర్తి చేతిలో చచ్చిపోయాడు యుద్ధంలో. ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాలిగా, యుద్ధంలో చచ్చిపోయాడు, వీరమరణాన్ని పొందాడు, అయిపోయింది అక్కడితో. రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు. రాముడు చాలా కష్టాలు పడ్డాడు, అన్నీ ఇన్ని కష్టాలు కావు, అన్ని కష్టాలు పడ్డాడు. చిట్ట చివరికి రాముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పుడు కూడా ధర్మం కోసం మళ్ళీ భార్యకి దూరంగా జీవనం చేయవలసి వచ్చింది. ధర్మాన్ని పట్టుకున్నవాడు పడ్డ సుఖం ఏమిటి, అధర్మాన్ని పట్టుకున్నవాడు పడ్డ కష్టం ఏమిటి? ఏమిటి తేడా రెండింటికి? అప్పుడు ఏది మనకి సహజంగా ఆదర్శవంతంగా అనిపిస్తుంది? ఏమి రావణాసురుల్లా బతికితే వచ్చిన నష్టం ఏముంది? ఎవడు పడతాడు ఆ కష్టాలని? ఎందుకు వచ్చింది? ధర్మం పట్టుకుని రామచంద్రమూర్తి ఏం సంతోషపడ్డాడనిపిస్తుంది. కానీ అది కాదు. అధర్మం పట్టుకున్నవాడు సంతోషంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, కానీ వాడు భద్రతతో ఉండడు, వాడు సంతోషంగా ఉండడు.
నిజానికి మనసు లోపల ఎప్పుడూ ఉద్విగ్నతతోటే ఉంటాడు, ఎప్పుడూ భయంతోనే ఉంటాడు. భయానికి మరణము యొక్క మారుపేరు అని పేరు. ఆ భయంతో ఉన్న కారణం చేత అతను చచ్చిపోయిన రోజున బతికిపోతాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎన్నాళ్ళు ఉన్నాడో అన్నాళ్ళు బ్రతుకుతాడు, సంతోషంగా ఉంటాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత యుగాలు మారిపోయినా సరే కీర్తి శరీరుడై మిగిలిపోతాడు. ఆయన శరీరం వెళ్ళిపోతుంది, కానీ ఆయన కీర్తి శరీరంగా మిగిల్చుకుని వెళ్ళిపోతాడు. ఆయన గురించి ఎక్కడ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆ కీర్తిని ఉదాహరిస్తారు. ఆయనలా బ్రతకండి అని చెప్పుకుంటారు. అందుకే ధర్మం పట్టుకున్నవాడు కష్టపడ్డట్టుగా అనిపించవచ్చు, కానీ ధర్మాన్నే పట్టుకోవాలి. మంచిగా ఉన్నవాడి చుట్టూ అధర్మాత్ములు చేరారనుకోండి, అధర్మం పట్టుకుని వాళ్ళంత బాగున్నప్పుడు నేను ఈ ధర్మం పట్టుకోవలసిన అవసరం ఏమిటనేటటువంటి చిన్న చాంచల్యం మనసులో కలిగే అవకాశం ఉంటుంది. అందుకని మేము దుర్యోధనాదుల యొక్క పరిపాలనలో ఉండాలనుకోవట్లేదు. మీరు వెళ్ళిపోతున్నారు అరణ్యానికి ధర్మాత్ములు. 13 సంవత్సరాల కాలం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. శుభం జరగాలని, మీరు తిరిగి రావాలని మేము కోరుకుంటాం. కానీ ఈ 13 సంవత్సరములలో మా మనసు అధర్మమునందు పూనికని పొందితే మేము పాడైపోతాం, మా జీవుడు పాడైపోతాడు. అందుకే మాకు ధర్మమునందు పూనిక కలగాలి అంటే మీతో కలిసి ఉంటాం, అందుకని మేమందరం మీతో వచ్చేస్తాం అంటే. ధర్మరాజు గారు చాలా అందమైన మాట ఒకటి అన్నాడు. ఆయన అన్నాడు, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గుణములు కనపడతాయి. మీకు మా యందు చాలా విశేషమైన ప్రేమ, అందుచేత లేని గుణములు మా యందు ఉన్నట్లుగా మీకు కనపడుతున్నాయి తప్ప నిజమే మేమంత గుణవంతులమే అనకూడదు. అందుకని ఆయన తనని తాను పొగుడుకోలేదు. లేని గుణములు మా యందు ఆపాదించి మేము చాలా మంచివాళ్ళమన్న భావన మీరు పొంది ఉన్నారు. మీకు ధర్మమునందు ఉన్నటువంటి అనురక్తియే మిమ్మల్ని కాపాడుతుంది కదూ అని మనసులో సంకల్పం చేసుకుని, మీరు మాతో రావద్దు, మేము వెడుతున్నది అరణ్యవాసానికి. అరణ్యవాసం అంత తేలికైన విషయమేం కాదు, చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది. ప్రభు అన్నవాడు ప్రజలు సుఖపడేటట్టుగా చూడాలి తప్ప ప్రయత్నపూర్వకంగా కష్టపెట్టకూడదు. అందుకని మీరు జనపదంలోనే ఉండండి, నగరంలో ఉండండి అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ పౌరులందరూ వెనక్కి తిరిగి వచ్చేశారు. ఆ వెళ్ళినటువంటి ధర్మరాజు గారు గంగానదీ తీరాన్ని చేరుకున్నాడు. గంగే. ఏ పురాణంలో చూసినా సాధారణంగా 2 పేర్లు కనపడతాయి. ఒకటి గంగానది, 2 కాశీరాజు. వీళ్ళు ఈ 2 కనపడకుండా ఉండవు. కాశీరాజు గారి పేరు సాధారణంగా చెప్పరు పురాణంలో. కాశీరాజు గారి కూతుళ్ళు అంటారు, కాశీరాజు గారు అంటారు. ఆ కాశీ పట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది, ఆ గంగా నదికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. ఎంత కష్టంలో ఉండనివ్వండి, మనసు ఎంత సంక్షుభితంగా ఉండనివ్వండి, అసలు ఆ కాశీపట్టణ వాసము, ఆ గంగానది స్నానము, ఈ 2 అంత ప్రశాంతతని ఇచ్చేస్తాయేమో, అంత సంతోషాన్ని ఇస్తాయేమో అనిపిస్తుంది. అందుకే ఆ గంగానదీ తీరాన్ని చేరుకుని ప్రమాణము అనబడేటటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు కిందకి చేరారు వీళ్ళు పాండవులు. చేరి తమ పురోహితుడైనటువంటి ధౌమ్యునితో కలిసి ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. పందెం వేసినప్పుడు శకుని నియమం పెట్టాడు కదూ, వేర్లు, దుంపలు, తేనె, ఫలములు ఇటువంటివి తప్ప మాంసాహారాదులు భుజించకూడదు వాళ్ళు. అందుకని ఆ మర్రి చెట్టు కింద చేరి గంగానది స్నానం చేసి ఏదో తపస్సులో ఉన్నవారిలా జింక చర్మాన్ని కట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నారు. అక్కడ కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఒక విశేషం జరిగింది. పరుబడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్ల పాండు నృపసూనుల యొద్దకు ప్రీతి మిగుదించిరి. బహు వేదఘోషముల చేసి నిరస్త సమస్త కిల్బిషోత్కరులగుచున్న ధన్యులు జగత్ పరిపూజ్యులు బ్రహ్మ సంహితులు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళందరెవరో వచ్చిన వాళ్ళు పరుబడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్లా. వాళ్ళందరూ నిత్యాగ్నిహోత్రీకులు. వాళ్ళు నిత్యము అగ్నిని ఆరాధన చేస్తారు. నిజానికి భారతీయ ధర్మమునందు సనాతన ధర్మంలో చాతుర్వర్ణముల వారు నిత్యాగ్నిహోత్రీకులే. అందరికీ అగ్నిహోత్రం ఉండాలి. అగ్నిహోత్రం బ్రాహ్మణులకొక్కరికీ కాదు. మీరు జాగ్రత్తగా శాస్త్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది.
4 వర్ణముల వారికి అగ్ని ఆరాధన ఉన్నది. అసలు యథార్థంగా చెప్పాలంటే సనాతన ధర్మమునందున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే విశేషమైనటువంటి అగ్ని ఆరాధకుడు అని గుర్తు. అగ్నిని సనాతన ధర్మంలో ఆరాధన చేసినట్లుగా ఇక ఏ విశ్వాసమునందు మీకు అగ్ని ఆరాధన అంత గొప్పగా కనపడదు. అంత గొప్పగా ఆరాధన చేస్తారు. అసలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే అగ్ని ఆరాధనమే. అందుకే అది అర్ధరాత్రి 2 గంటలకి సుముహూర్తం అవనివ్వండి, ఎక్కడ ఆపు చేస్తారు అంటే ప్రధాన హోమం చేయించేస్తారు, రాత్రే చేయిస్తారు. ఆ ప్రధాన హోమం చేసేటప్పుడు అగ్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తీసుకురావాలి న్యాయంగా కొడుక్కి. తండ్రి అగ్నిహోత్రంలోంచి అగ్నిహోత్రం తీసుకొచ్చి కొడుకు వెలిగిస్తాడు. ఆ వెలిగించిన అగ్నిహోత్రాన్ని అతని భార్య సంరక్షిస్తుంది. అందుకు గృహస్థాశ్రమ ప్రవేశం. ఉన్న పరిపాలకుడు వెళ్ళిపోతుంటే కష్టంలో మనం సుఖపడుతూ ఎక్కడో ఉండడం కాదు, మనము ఆయన వెంట వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ దగ్గర వేదమంత్రాలు ఉన్నాయి. ఆ వేద మంత్రముల యొక్క శక్తి చేత పాండవులకు ఏ హాని కలగకుండా రక్షించాలి. అలా రక్షించగలరా? రక్షించాడు ధౌమ్యుడు. కిమ్మీరుడన రాక్షసుడు మీద పడుతుంటే తన మంత్రముల చేత ఆయన్ని స్తంభీభూతుణ్ణి చేసి ఆ కిమ్మీరుడు పాండవుల మీద పడకుండా ఆపగలిగాడు. అతని యొక్క రాక్షస శక్తులన్నింటినీ మటుమాయం అయిపోయేటట్టుగా చేయగలిగాడు వేదమంత్రాలు చదివి. కాబట్టి వీళ్ళని రక్షించాలి. వాళ్ళు చదువుకున్నందుకు వాళ్ళ ప్రయోజనం. కాబట్టి వాళ్ళందరూ వచ్చి మేము మీతో వచ్చేస్తాం, ఇన్ని వేల మంది అరణ్యవాసం మీరు చేస్తే మేము అరణ్యంలోనే ఉంటాం. ధర్మరాజు గారు హడిలిపోయాడు. ధర్మరాజు గారు హడిలిపోయి స్పృహ తప్పి పడిపోయాడు. ఎందుకు అంటే వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు, నిత్యాగ్నిహోత్రీకులు, తాను క్షత్రియుడు. వాళ్ళకి అన్నం పెట్టి రక్షించవలసిన కర్తవ్యం తనది. తనకిప్పుడు ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేనివాడు ఇంతమందికి అన్నం ఎక్కడి నుంచి పెడతాడు? తాను అన్నం పెట్టని కారణం చేత ఆకలితో ఏ ఒక్కడైనా శరీరం వదిలేస్తే ఆ పాపం తన వంశాన్నంతటినీ కట్టి కుడిపేస్తుంది. కాబట్టి మహానుభావుడు ఆయన జోక్యం చేసుకుని, అందుకే ఆ సమయానికి ఆ సలహా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. ఇప్పటికీ ఆంధ్రదేశంలో ఎందరో వేద పండితులు ఘన జట చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ప్రతి నెల కొంత సంభావన పుచ్చుకొని కడుపు నిండా అన్నం తిని వేదం మీద నమ్మకంతో బ్రతకగలుగుతున్నారు అంటే కారణం ఎవరో తెలుసా? కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అప్పటి ముఖ్యమంత్రితో మాట్లాడి అలా వేదాన్ని నమ్ముకున్న కుటుంబాల్ని రక్షించడం మన కర్తవ్యమని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వేదం చదువుకున్న పండితులందరికీ కూడా కొంత భృతి ఏర్పాటు చేసి ఆ వేదం చదువుకున్న కుటుంబాలు నిలబడడానికి కారణమైన మహాపురుషులు పరమాచార్య స్వామి. ఇప్పటికీ నేను వెంకటాచలాది క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధులైన వేద పండితులు కనపడి ఇదంతా పరమాచార్య స్వామి గారు పెట్టిన భిక్షనైనా మాకు అంటుంటారు. ఆయన సకాలంలో ఆయన యొక్క స్థానాన్ని సద్వినియోగం చేసి జోక్యం చేసుకుని ఎన్నో బ్రాహ్మణ కుటుంబాలని రక్షించారు. దాని వలన రాష్ట్రము ప్రభుత్వము సంక్షేమంతో ఉండాలని, దాని వలన అందరూ సుఖంగా ఉండాలని ఆయన చేయించవలసినటువంటి పని చేయించారు మహానుభావుడు. అలా ఒక్క బ్రాహ్మణుడు అన్నం లేక పడిపోతే సుక్షత్రియుడైనటువంటి నేను ఆ బ్రాహ్మణుడు పడిపోవడానికి కారణం కానా? మరి వీళ్ళని నేను ఎలా పోషించగలను? మార్గం ఉందా? లేదు. ఇది ధర్మరాజు గారికి రాజ్యమంతా పోయినప్పుడు స్పృహ తప్పిపోలేదు. తన భార్యకి అవమానం జరుగుతుంటే ఆయన స్పృహ తప్పిపోలేదు. తనని మాయాద్యూతానికి పిలిచి ఓడించి పైబట్టలు తీయించి కింద పెట్టేస్తే ఆయన స్పృహ తప్పిపోలేదు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చి మీతో అరణ్యానికి వస్తామంటే స్పృహ తప్పి కింద పడిపోయాడు. వాళ్ళని పోషించలేనేమోనని. అది ఒక పరిపాలకునకు ఉండవలసినటువంటి సహజమైన లక్షణం. తనని నమ్మిన వాళ్ళని ఎవరిని తాను ప్రధానంగా పోషించవలసిన అవసరం ఉందో వాళ్ళని పోషించలేమోనని అంత ఆర్తి ఉన్నవాడు. పోషించలేనేమోనని